కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి ఇంకా తెలుగుదేశం వాసనల్ని వదిలించుకోలేదు. ప్రభుత్వాన్ని ప్రైవేటు కంపెనీలాగా భావించే చంద్రబాబులాగే పరిపాలించాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. గురువు చంద్రబాబును సందర్భం వచ్చిన ప్రతిసారి పొగుడుతున్న ఆయన బాబులాగే ప్రభుత్వ భూముల్ని ధారాదత్తం చేసే ప్రయత్నాన్ని ప్రారంభించి విఫలమయ్యారు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అసలు నైజాన్ని బయటపెట్టాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణ వ్యతిరేకి చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు సైతం ఐటీ అంటే చంద్రబాబే గుర్తొస్తారని ఆయన గురువును పొగిడారు. ఈ రోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీపడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నుంచి ఆ పదవి పొందినప్పటికీ ఇంకా తెలుగుదేశం వాసనలు పోగొట్టుకోదలుచుకోలేదు రేవంత్ రెడ్డి. ప్రతి అంశంలోనూ ఆయన తన గురువును ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది. దానికి నిదర్శనం ప్రస్తుతం జాతీయ స్థాయిలో వివాదమైన హెచ్సియు భూముల వ్యవహారమే. ప్రభుత్వ భూముల్ని అమ్మటం మొదలుపెట్టింది చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే. హైదరాబాద్లో విలువైన భూముల్ని తన అనుయాయులకు, పార్టీ వాళ్లకు, తమ పార్టీకి ప్రచారం చేసి పెట్టిన సినిమా వాళ్లకు అప్పనంగా ఇచ్చారు. చివరికి ఒక పత్రికాధినేతకు హైదరాబాద్ శివార్లలో 100 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఆల్విన్ లాంటి కంపెనీల్ని మూసేసి వాటి భూముల్ని సైతం రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మిన చంద్రబాబు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూముల్ని సైతం రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు, తన పార్టీలో ఉన్న వాళ్లకి ఇప్పించారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సైతం చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం ఇవే హెచ్సియు భూముల్ని అమ్మటానికి ప్రయత్నించారు. 2004లో ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఇవే 400 ఎకరాల్ని కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేశారు. క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేస్తామనే నెపంతో ఐఎంజీకి హెచ్సియు భూములతో పాటు మరో 450 ఎకరాలు కేటాయించడానికి రంగం సిద్ధం చేశారు చంద్రబాబు. కనీసం విశ్వవిద్యాలయానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అప్పటికే అసెంబ్లీ ఎన్నికలు రావటం వల్ల ఆ ఒప్పందాన్ని ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రద్దు చేశారు. చంద్రబాబులాగే వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి 400 ఎకరాల్ని తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి సంస్థ ద్వారా ప్రైవేటు కంపెనీలకు కేటాయించాలని చూస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రిలాగే రేవంత్ రెడ్డి సైతం కార్పొరేట్ కంపెనీలకు భూములు పంచాలన్న తాపత్రయంలో విశ్వవిద్యాలయాన్ని కానీ, పౌర సమాజాన్ని కానీ సంప్రదించదలుచుకోలేదు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అభాసు పాలయ్యారు. చివరికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. కేంద్ర సాధికార కమిటీ విద్యార్థులు, పర్యావరణవేత్తలతో చర్చలు జరుపుతోంది. చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా సీఈఓలా వ్యవహరించేవారు. ప్రభుత్వానికి అధినేతలా కాకుండా ఒక కంపెనీకి చైర్మన్లా తానొక్కడే నిర్ణయాలు తీసుకోవాలని అనుకునేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం ఆయనలాగే వ్యవహరిస్తూ పర్యావరణాన్ని కానీ, విద్యార్థుల అభ్యంతరాల్ని పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. తన అనుకూల పత్రికల సాయంతో హైదరాబాద్ని తానే అభివృద్ధి చేశానని, దేశంలో ఐటీకి ఆద్యుడనని చెప్పించుకునే చంద్రబాబు మనస్తత్వాన్ని దగ్గర నుంచి చూసిన రేవంత్ రెడ్డి సైతం ఆయనలాగే వ్యవహరించడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. కాంగ్రెస్ లాంటి పార్టీలో ఉంటూ సమష్టి నిర్ణయాలు తీసుకునే బదులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు కూడా తీసుకునే నిర్ణయాలు సఫలమైతే తన కష్టమేనని, విఫలమైతే అధికారుల మీదకి నెట్టేసేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సైతం అధికారుల అత్యుత్సాహం వల్లే ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోందని భావిస్తున్నారు. ఆయనకు సహాయం అందించేందుకు పచ్చపత్రికలు సైతం ముందుకొచ్చాయి. విద్యార్థులు అనవసరంగా ఆందోళనలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్న ఆ పత్రికలు ఒక అడుగు ముందుకు వేసి సిఎస్ శాంతికుమారి పైన బురద జల్లటానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలా ప్రతి అంశంలోనూ తన గురువు అడుగుజాడల్లో నడుస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల ఆందోళనల్ని మాత్రం తక్కువ అంచనా వేశారు. ఓ పక్క బలమైన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, మరో పక్క విద్యార్థులు
ముఖ్యమంత్రికి ఊపిరాడకుండా చేస్తున్నారు. సుప్రీంకోర్టు సైతం సమయానికి రంగంలోకి దిగి పర్యావరణానికి ప్రభుత్వం చేస్తున్న నష్టాన్ని ఆపగలిగింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబును అనుసరించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రజాభీష్టం మేరకు నడుచుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి. మంత్రివర్గ సహచరులు, పౌర సమాజం ఇలా అందరినీ కలుపుకుని వెళ్లాలి. ప్రభుత్వ పాలన అంటే ప్రైవేటు కంపెనీ నడపటం కాదని గుర్తించాలి.